జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీ కొమరయ్య గారిని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని పెద్ద ఎత్తున సన్మానించుకోవడం జరిగింది. సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, జాతీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తూ, మా మండల అధ్యక్షులు, మండల పదాధికారులు ఎంతో కష్టపడి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అఖండమైన మెజార్టీ ఇక్కడ ఇందూరు జిల్లా నుంచి తీసుకురావడం, ఆ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు గెలవడం భారతీయ జనతా పార్టీకి ఒక మంచి శుభసూచిక. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ఇందూరు గడ్డ అంటేనే నరేంద్ర మోడీ అడ్డ. అందుకోసమే మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ గడ్డ నరేంద్ర మోడీ అడ్డ అనే పసుపు ఓటికి పడడం జరిగింది. ఈ గడ్డ నరేంద్ర మోడీ అడ్డ అని చెప్పే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇద్దరు ఎమ్మెల్యేలు, 2 సార్లు పార్లమెంట్ మెంబర్లని, ఇద్దరు ఎమ్మెల్సీలను ఇది గెలిపించుకున్న గడ్డ. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గ్రామాల నుంచి 500 పైచీలకు ఈ జిల్లాలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 500 పైచీలు గ్రామ పంచాయతీలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే సుమారు 31 మండల పరిషత్తులు ఉన్నాయి. మండల పరిషత్తులో 31 మండల పరిషత్లు, 31 మండల పరిషత్లు, అలాగే జిల్లా పరిషత్తులో 31 జిల్లా పరిషత్ మెంబర్స్ ఉన్నారు. ఆ జిల్లా పరిషత్ మెంబర్స్ కూడా ఇవన్నీ కూడా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ధర్మపురి అరవింద్ గారి పర్యవేక్షణలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, యావత్తు రాష్ట్రం నుంచి, జాతీయం నుంచి బూత్ కమిటీ వరకు దాకుండా మా పార్టీ నాయకులు అందరూ కష్టపడి ప్రజల యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోడీని చూసి భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా, గర్వంగా బతకాలన్నా, దుబాయ్లో ఉన్న అన్నలు గర్వంగా బతకాలన్నా భారతీయ జనతా పార్టీ గ్రామంలో సర్పంచులు గెలుస్తేనే, మండలంలో ఎంపీపీలు గెలుస్తేనే, జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తేనే, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్గా గెలుస్తేనే మన యొక్క గ్రామ సమాజం ఏదైతే రామరాజ్యం అనుకుంటున్నామో రామరాజ్యం సాధ్యమవుతుందని తెలియజేసుకుంటాం.